నమస్తే, నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ రోజు నేను మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వస్తున్నాను. అదేంటంటే మనము మీ అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం రోజు రోజుకి పెరుగుతున్న డయాబెటీస్ కానీ లేదా ఒబెసిటీతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. రెండు డిసీజెస్ కి సంబంధించి ఉపయోగపడే రెండు న్యూ డ్రగ్స్ ని మన ఇండియాలో రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. వాటిలో ఒకటి వచ్చేసి టిర్జిపాటైడ్ అంటాం, అది డ్రగ్ నేమ్. సో అది మనకి మౌంజారో అనే బ్రాండ్ లో లభిస్తుంది. సో ఇది వచ్చేసి ఎలై లిల్లీ అనే కంపెనీ, యుఎస్ బేస్డ్ కంపెనీ. వీళ్ళు రీసెర్చ్ చేసి కనుగొన్నారు. అది ఇనిషియల్ గా మనకి వెస్టర్న్ కంట్రీస్ లో లాంచ్ చేసి ఆల్రెడీ యూస్ చేస్తున్నారు. మనకి రీసెంట్ గా ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకొక డ్రగ్ వచ్చేసి మనకు సెమాగ్లూటైడ్ అంటాము. సో ఇది వచ్చేసి మనకి ఒజెంపిక్ మరియు వెగోవి అనే బ్రాండ్స్ లో అవైలబుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి నోవో నార్డిస్క్ అనేది ఇది డెన్మార్క్ బేస్డ్ కంపెనీ అనమాట. సో వీళ్ళు రీసెర్చ్ చేసి కనుగొన్నారు. ఇది కూడా ఆల్రెడీ మనకు వెస్టర్న్ కంట్రీస్ ఆల్రెడీ దీన్ని యూస్ చేస్తున్నారు, బోత్ డయాబెటీస్ కి మరియు ఒబెసిటీకి. సో ఇవి మనకు రీసెంట్ గా ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ రోజు మనం వచ్చేసి టిర్జిపాటైడ్ అయితే మౌంజారో డ్రగ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇది ఎవరెవరు యూస్ చేయొచ్చు, యూస్ చేస్తున్నప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ కండిషన్ లో యూస్ చేద్దామని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ టిర్జిపాటైడ్ అనేది మనం దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే GLP-1 మరియు GIP అనలాగ్ అనమాట. అంటే ఈ రెండు హార్మోన్స్ GLP-1 అనే GIP అనేది మనకు నార్మల్ గా మన గట్లో రిలీజ్ అవుతాయి అన్నమాట, ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇవి మనకి ఇన్సులిన్ సెక్రేషన్ స్టిమ్యులేట్ చేస్తుంది. మరియు ఈ GLP-1 అనేది వచ్చేసి మనకు ఫుడ్ తీసుకున్న తర్వాత మన గ్యాస్ట్రిక్ ఎంటీని డిలే చేస్తుంది. సో దట్ ఎవరికైతే ఎక్కువసేపు అది మనకి స్టమక్ లో ఉండడం వల్ల ఎంటీయింగ్ అనేది డిలే కావడం వల్ల ఆకలి అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈ GLP-1 అనేది దాని యాక్షన్. సో ఏదైతే టిర్జిపాటైడ్ మనం యూస్ చేస్తామో ఇది ఈ రెండు యొక్క హార్మోన్స్ యాక్షన్ ని మిమిక్ చేస్తుంది. అంటే GLP-1 మరియు GIP ఈ రెండు యాక్షన్ మిమిక్ చేయడం వల్ల సో మనం ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి ఆకలి అనేది మనకు తగ్గిపోతుంది. సో దీనివల్ల వెయిట్ లాస్ కూడా ఉంటుంది. సో ఇది మనకి ఫస్ట్ 2022 మేలో FDA అంటే US FDA అనేది మనకి ఫస్ట్ టైం డయాబెటీస్ ట్రీట్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది అనమాట. సో ఎవరైతే డయాబెటీస్ తో బాధపడుతున్నారో వాళ్ళకి మిగతా మెడికేషన్స్ తో కంట్రోల్ కాకపోతే దీన్ని మనము యాడ్ ఆన్ డ్రగ్ గా యూస్ చేయొచ్చు. దీంతో పాటు షుగర్ కంట్రోల్ తో పాటు దీంట్లో వెయిట్ లాస్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ 2020లో ఓన్లీ డయాబెటిక్ మాత్రమే అప్రూవ్ ఇచ్చారు. తర్వాత 2023 నవంబర్ డిసెంబర్ ఆ టైంలో ఒబెసిటీకి కూడా దీన్ని అప్రూవ్ అనేది ఇచ్చింది అనమాట. అది ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఇంకా కరెక్ట్ గా తెలుసుకోవాలంటే ఒబెసిటీ అంటే మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది మోర్ దాన్ 30 కంటే ఎక్కువ ఉంటే మనం వారు దీన్ని యూస్ చేయొచ్చు. దాంతో పాటు ఇంకా కొద్దిగా BMI 27 కంటే ఎక్కువ ఉండి ఈ ఒబెసిటీ రిలేటెడ్ డిజార్డర్స్ తో బాధపడి లైక్ అంటే హైపర్ టెన్షన్ కానీ, హై కొలెస్ట్రాల్, డిస్లిపిడీమియా కానీ, లేదా డయాబెటీస్ కానీ, ఇలా ఈ ఒబెసిటీ రిలేటెడ్ డిజార్డర్స్ తో బాధపడే వాళ్ళు కూడా BMI 30 కంటే తక్కువ ఉన్న 27 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. ఇది మనకి ఏ డోస్ లో అవైలబిలిటీ ఉంటుందంటే మనకు 2.5 mg నుంచి స్టార్ట్ అయ్యి 5 mg, 7.5 mg, 10 mg, 12.5 mg, 15 mg వరకు ఇలా డిఫరెంట్ డోసెస్ లో మనకు అవైలబుల్ ఉంటుంది. సో ఇది మనకు స్టార్ట్ చేసుకుని అంటే లో డోస్ తో స్టార్ట్ చేసుకొని 2.5 5 mg తో స్టార్ట్ చేసుకొని ఎవ్రీ 4 weeks ఒకసారి మనకు వచ్చిన రెస్పాన్స్ ని బట్టి మనం దాన్ని డోస్ టైట్రేట్ అనేది చేసుకోవడం జరుగుతుంది, ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. సో మాక్సిమం డోస్ మనం వచ్చేసి 15 mg అనమాట. దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకు ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఇంజెక్షన్ ఫామ్ లో అవైలబుల్ ఉంటుంది, సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం. సో చాలా వరకు మనకు డయాబెటిక్ మెడికేషన్ ఇవన్నీ కూడా మనకు మోస్ట్లీ డైలీ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ దీనిలో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ అంటే వీక్లీ వన్స్. సో మనకి ఎవ్రీ వీక్ వన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకుంటున్నప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అంటే మనం కామన్ గా చూసే సైడ్ ఎఫెక్ట్స్ అంటే కనుక మనం ఎక్కువగా నాజియా అంటే వామిటింగ్ వచ్చేటట్టు అనిపించడము, వామిటింగ్స్ ఉండడము, లేదా డయేరియా ఉండడము, పెయిన్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ లాంటి ఇవన్నీ ఎక్కువ కామన్ గా చూసేవి. ఇవన్నీ కూడా వాడే కొద్దిగా నార్మల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇనిషియల్ గా ఎక్కువ కొద్ది రోజులు వాడిన తర్వాత అవి నార్మల్ అయిపోతాయి. బట్ కొంతమందిలో కొంత సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. అవి ఏంటంటే మనకు ప్యాంక్రియాటైటిస్ అంటే మన క్లోమ గ్రంథి అనేది ఎఫెక్ట్ అవుతుంది. అది కొద్దిగా సీరియస్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అది కొంతమందిలో రావచ్చు. దీంతో పాటు మనకు గాల్ బ్లాడర్ డిసీజ్ అంటే గాల్ స్టోన్స్ అండ్ కోలిథియాసిస్, కోలిసిస్టైటిస్ అనేవి కూడా రావచ్చు. ఇవి కొద్దిగా మేజర్ సీరియస్ అయిపోయి కొంతమందిలో వెరీ రేర్ గా కొన్ని థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే థైరాయిడ్ క్యాన్సర్స్ ఇలా కూడా రావచ్చు అనేది కూడా ఉంది, రీసెర్చ్ లో ఉంది కొంతమందికి వెరీ రేర్ గా. ఇవి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ మనము దృష్టిలో ఉంచుకోవాలి వాడేటప్పుడు. సో ఎవరెవరు ఇవి
ఈ మెడికేషన్స్ వాడకూడదు అంటే కాంట్రా ఇండికేషన్ అంటామంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటాం. ఎవరైతే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ కానీ లేదా వాడేవారికి కానీ హిస్టరీ ఏదైనా థైరాయిడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ కానీ అలా ఉన్నా కూడా వాళ్ళు ఇవి వాడకపోవడం మంచిది, వాడకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏమైనా గాల్ బ్లాడర్ డిసీజ్ తో బాధపడేవారు కానీ ప్యాంక్రియాటిస్ హిస్టరీ ఉన్న వాళ్ళు కానీ ముందు వీటిని వాడకపోవడం మంచిది, ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇంకా డయాబెటీస్ లో ఉండి అదర్ వీటికి వాడే మెడికేషన్ అంటే ఇన్సులిన్ వాడే వాళ్ళు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. వీటిలో ఏంటంటే షుగర్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్ గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి, కానీ మీరు వాడవచ్చు వీటిని. సో నెక్స్ట్ వచ్చేసి అదే సేమ్ GLP-1 మనం అయితే డిస్కస్ చేసుకున్నాము సెమాగ్లూటైడ్ అని, ఈ రెండు కలిపి వాడకూడదు అనమాట. సెమాగ్లూటైడ్ అంటే చెప్పండి, రెండు కలిపి వాడకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి కొంతమంది డయాబెటీస్ చాలా సంవత్సరాల నుంచి వాడే వాళ్ళకి కొన్ని అయిన కంటి నరాల డ్యామేజ్ అవ్వచ్చు, డయాబెటిక్ రెటినోపతి అంటాం. వీళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు ఇనిషియల్ గా మనకి ఆ సిమ్టమ్స్ అనేది వర్సన్ కావచ్చు, షుగర్ సడన్ గా డౌన్ అవడం వీటి వల్ల. సో కేర్ఫుల్ గా మానిటర్ చేసుకుంటూ వాడుకోవచ్చు వీళ్ళు రెటినోపతి ఉన్న వాళ్ళు. సో ఇది రఫ్లీ మనకి ఏంటంటే దీని గురించి టిర్జపటైడ్ గురించి. ఇది మనకు మార్కెట్ రీసెంట్ గా అవైలబుల్ ఉంది. కాకపోతే మెయిన్ డిసడ్వాంటేజ్ వీటితో వచ్చేది ఏంటంటే మనకి ఇది అట్ ప్రెసెంట్ ఇవన్నీ పేటెంటెడ్ మాలిక్యూల్స్ అవడం వల్ల మనకి కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి 5 mg డోస్ వచ్చేసి మనకు ఒక డోస్ వచ్చేసి అరౌండ్ 4,375 రూపీస్ ఉంటుంది. అంటే 1 month కోర్స్ వాడాలంటే రఫ్ గా మనకు 17,500 వరకు కాస్ట్ అవ్వచ్చు. సో అట్ ప్రెసెంట్ ఇది అఫోర్డబిలిటీ అనేది మనకు మెయిన్ ఇష్యూ. సో డిసడ్వాంటేజ్. పేటెంట్ అయిన తర్వాత దీనికి కాస్ట్ తగ్గొచ్చు, అప్పుడు మనకి బెటర్ అఫోర్డబిలిటీ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఎవరైతే ఇవి వాడాలనుకుంటున్నారో ఇవి మాత్రం మనకు వితౌట్ ప్రిస్క్రిప్షన్ అయితే దొరకవు. ఖచ్చితంగా క్వాలిఫైడ్ ఫిజిషియన్ అండ్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మీకు ఇవి అవైలబుల్ ఉంటుంది, అండ్ క్లోజ్ మానిటరింగ్ లో మాత్రమే ఇవి వాడవలసి ఉంటుంది. సో ఇది మనకు వెయిట్ లాస్ డ్రగ్ టిర్జపటైడ్ రీసెంట్ గా అయితే మనం ఇండియాలో లాంచ్ చేస్తారు. దాని గురించి థ్యాంక్ యూ. మా అడ్రస్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ బిసైడ్ పిస్తా హౌస్, అశోక్ నగర్, ఆర్సీపురం, హైదరాబాద్, తెలంగాణ 502032. కాంటాక్ట్ నెంబర్ 9998881628.